నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను కళ్యాణి. రోగులకు అపర సంజీవనిగా ఖ్యాతి పొందిన శంకర్ ఫౌండేషన్ సహస్ర గ్రూప్ ఆఫ్ హాస్పిటల్ వైద్య రంగంలో పేరొందిన సంస్థ. కేవలం వైద్య రంగానికే పరిమితం కాకుండా సామాజిక సేవా దృక్పథంలో కూడా ముందు వరుసలోనే నిలుస్తుంది. ఫౌండేషన్ చైర్మన్ చోడిశెట్టి త్రిమూర్తి స్వామి మంచి ఆలోచనకు కార్యరూపం ఇచ్చారు. మెరిట్ విద్యార్థులను ప్రోత్సహిస్తే భవిష్యత్తులో విద్యార్థుల్లో పోటీతత్వం ఏర్పడుతుందని, తద్వారా పాఠశాల ఏదైనా మంచి మార్కులు సాధించాలన్న పట్టుదల ఏర్పడుతుందన్న ఆలోచన చేశారు. ఇదే దృక్పథంతో ఏడాది 10th విద్యార్థులను శంకర్ ఫౌండేషన్ సహస్ర గ్రూప్ ఆఫ్ హాస్పిటల్ యాజమాన్యం ద్వారా ఈ బృహత్తర కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. తుని పట్టణంలో జరిగిన కార్యక్రమంలో తుని అర్బన్ 3 మండలాల్లోని 40 ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసించిన 10thలో మంచి మార్కులు సాధించిన విద్యార్థులను సత్కరించారు. ముఖ్య అతిథి విద్యా ఆధ్యాత్మికవేత్త వెంపరాల వీరభద్రరావు చేతుల మీదుగా విద్యార్థులకు పురస్కారాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ కీళ్ల వైద్యులు డాక్టర్ చోడిశెట్టి లోవరాజు, గైనకాలజిస్ట్ డాక్టర్ తేజస్వి నాయుడు, చోడిశెట్టి హిమబిందు, కృష్ణ, బంగారయ్య, దివ్య కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. సాధించడమే కాకుండా తల్లిదండ్రుల పేరు మీద ప్రతి సంవత్సరము పేదలకు దుప్పట్ల పంపిణీ, అన్నదానం, చలివేంద్రాల వంటి విషయం మనందరికీ విదితమే. వాటితో పాటు ఇప్పుడు శంకర్ ఫౌండ్ మొదలైన కార్యక్రమాలు నిర్వహించాలనే మంచి ఉద్దేశంతో ఈరోజు ఈ అద్భుతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం తుని పాకేపడ పరిసర ప్రాంత ప్రజలకు పరిచయం. ఓకే స్టడీ సార్ ఓకే ఓకే అంతే చూడాలి. స్టడీ రీడింగ్ సినాప్టిక్ వ్యూలో రీడింగ్ చేస్తే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ మార్కులు ఎక్కువ సెక్యూర్ చేయవచ్చు. మా శంకర్ ఫౌండేషన్ తరఫున పర్యావరణం విద్య మీద కూడా కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతోనే తుని నియోజకవర్గంలోని 3 మండలాలు టౌన్లో 40 స్కూళ్ళకి సుమారు ఫస్ట్ సెకండ్ ప్రైజులు 80 మందికి ఈరోజు క్యాష్ ప్రైజ్తో పాటు సర్టిఫికేటు, మెమోటోస్ ఇవన్నీ ఇవ్వడం జరిగింది. ఫ్యూచర్లో కూడా శంకర్ ఫౌండేషన్ ద్వారా సమాజ సేవ చేయాలని అనేక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలతో పాటు విద్య మీద, వైద్యం మీద, పర్యావరణం మీద కూడా విస్తృతంగా పనిచేయాలనే ఆలోచనతో ఉన్నాం. అంచేత ఈరోజు పేద విద్యార్థులకి సహాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో వారు ఎంతో కొంత ప్రోత్సహించినట్టు ఉంటుందని చెప్పేసి ఉద్దేశంతో నియోజకవర్గంలో అన్ని ప్రభుత్వ పాఠశాలలకు కూడా ఇవాళ ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు మా సంస్థ ద్వారా చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం.